శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. నమస్తే సార్, ఇది రోజా గారు ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ గారి మీద 420 కేసు పెట్టాలి. ఎందుకోసం అంటే ఇచ్చిన హామీలను మొత్తం పక్కదోవ పెట్టించేసి నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, అమ్మ ఒడి ఇస్తున్నారు, ఇట్లాంటివి కొన్ని ఇవ్వట్లేదు. ఒకటి ఇచ్చారు, దాని తర్వాత మిగిలిన ఏవి ఇవ్వట్లేదు. కాబట్టి వీళ్ళ మీద 420 కేసు పెట్టాలి అని చెప్పేసి అన్నారు. దాని గురించి మీరు ఏమంటారు? 100% అమ్మాయి చెప్పిన దానిలో లాజికల్ కదా. చీటింగ్ 420 అంటే చీటింగ్, మరి చీటింగే కదా. కానీ ఒక్కొక్కటి అమలు చేస్తారు. ఎక్కడ నువ్వు అమలు చేయడం ఎక్కడ చేస్తున్నారు? ఇప్పుడు ఎక్కడ తల్లికి వందనం మొత్తం ఇచ్చారో తెలుసా? సగం మందికి ఇచ్చి సగం మందికి లేదు. బస్సు ఇచ్చిందా? లేదు కదా. 10 రీయింబర్స్మెంట్, ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చిందా? లేదు కదా. నిరుద్యోగ భృతి వచ్చిందా? లేదు కదా. 18 నిన్నాళ్ళకి 1500 వచ్చిందా? లేదు కదా. ఏమీ లేవు. ఇస్తున్నాం, ఇచ్చాము ఏమి ఇస్తున్నారు? పెన్షన్ నువ్వు ఇచ్చేది కదా, ఎప్పటి నుంచో ఉన్నది అది కదా. ఇప్పుడు కొత్తగా నువ్వు ఇచ్చేది ఎప్పుడో రాజశేఖర్ ఆ పీరియడ్ నుంచి వస్తూ ఉంది, రామారావు గారి పీరియడ్ నుంచి వస్తూ ఉంది. పెంచారు. నువ్వు ఎవరి పీరియడ్లో వాడు కొంచెం పెంచుకుంటూ వచ్చారు. అదే నువ్వు ఇచ్చిందే లేదు. నువ్వు ఇచ్చింది ఏంది? అసలు చంద్రబాబు జీవితంలో 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో రామారావు అనగానే 2 రూపాయల కిలో బియ్యము, ఆడవాళ్ళకి సమాన హక్కు, వీళ్ళకి మునసబు గిరిలు తీసేయటాలు ఇమ్మీడియట్గా గుర్తొస్తుందిగా ఆయన పేరు మీద. రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పగానే ఇమ్మీడియట్గా గుర్తే వస్తుంది. ఆరోగ్యశ్రీ, ఇది రుణమాఫీ వస్తాయి కదా. అలాగే చెన్నారెడ్డి గారి పేరు చెప్పగానే ఏమొస్తుంది? ఆయన అధిష్టానాన్ని ఎదుర్కొని దమ్ముగా నిలబడిన వెంగళరావు గారి పేరు చెప్పగానే ఏమొస్తే నక్సలైట్లు నడిచిన వాడని కదా, అంత పేరు వస్తుంది కదా. ఇలాగూ ఈ 40 ఏళ్ళు రాజకీయ చంద్రబాబు పేరు చెప్పుకొని నీకు గుర్తొచ్చే ఒక్క పథకం చెప్పాలి. ఒక్క పథకం చంద్రబాబు బ్రాండ్ అండి ఇది ఒక్కటి చెప్పు. మోసము, నాటకము ఆయన బ్రాండ్. ఇంతవరకు 40 ఏళ్ళు 14 ఏళ్ళు సీఎం ఒక్కటి ఇదిగో చంద్రబాబు బ్రాండ్ ఇది. తమిళనాడు ఏ చీఫ్ మినిస్టర్ చూసుకున్న పేరున్న పేరు వాళ్ళ పేరు మీద ఒకటి ఉంటుంది, బ్రాండ్ ఉంటుంది. అన్నాదుర గారు అనగా తమిళనాడులో అన్నాదుర గారు కానీ ఇది హౌసింగ్ బోర్డు, లేకపోతే పేదలకి గుడిసెలు తీసేసి ఇల్లు అనేది ఆయన స్కీమ్ మొదలెట్టాడు. సార్, ఇప్పుడు ఏపీలో చంద్రబాబు గారి పేరు చెప్తే అన్నా క్యాంటీన్ అనేది గుర్తొస్తుంది కదా. నవ్వుతారయ్యా. అన్నా క్యాంటీన్లో ఏమి ఎక్కడ నువ్వు ఎక్కడో పేదలంటే ఎక్కడ పెట్టాలి? నువ్వు పేదలు ఉండే అందుబాటులో ఉండాలి. నువ్వు ఎక్కడో సెంటర్లో నీ షో కోసం అని పెడితే అంటే ఒక్కొక్కడు అక్కడెక్కడో కూలి పని చేసుకుని ఇక్కడికి వచ్చి తింటాడా? ఊరిని షో తప్పితే గతంలో పెట్టాడు కదా, ఏమైంది? షోకే అది. నువ్వు పెడితే నిజంగా అన్నార్థులు ఎక్కడున్నారో, ఎక్కడ పనులు జరుగుతున్నాయో ఆ ప్లేస్లో పెట్టాలి. సిటీ నువ్వు ఎక్కడో పెట్టి సిటీలో ఎక్కడో షో కోసం వెళ్ళే వాళ్ళకి ప్రజలకు కనపడటం కోసం పెట్టేసేస్తే ఎవడు తింటున్నాడు? అక్కడ లేబర్ తింటున్నాడా? ఫుడ్కి లేనివాడు తింటున్నాడా? అక్కడ ఉద్యోగం చేసేవాళ్ళు, అక్కడ పనులు చేసేవాళ్ళు, జీతాలు తీసుకునేవాళ్ళు తింటున్నారు. అది అన్నకంటే ఎందుకు? జీతభత్యాలు లేక, ఉద్యోగాలు లేక, సంపాదన లేక, తిండి లేక ఉండే వాళ్ళకి 5 రూపాయలు నువ్వు అక్కడ పెట్టి సెంటర్ పెట్టాడు. ఎవరు తింటున్నారని అక్కడ వాచ్మెన్లు, ఆల్రెడీ జీతాలు తీసుకుంటూ ఉంటున్న వాళ్ళు, సంపాదిస్తున్నవాడే తింటున్నాడు. కూలీనాలు చేసుకుని తిండి లేనివాడు తింటలా. ఈయన ఊనే గాలిమా. అందుకే చెప్తా ఆయన పేరు మీద ఏది. ఇప్పుడు బస్సులు అంటాడు. బస్సులేమో మీరు ఇక్కడి నుంచి అక్కడి నుంచి మీ అత్తారింటికి పుట్టింటికి ఎట్టా ఇలా చెప్తా రావచ్చు, మా అన్న ఇచ్చాడు అని చెప్పడానికి. ఇప్పుడేమో లేదట. ఇంకా ఎవరు ఇవ్వటానికి ముందే కండిషన్స్, బస్సు డిస్ట్రిక్ట్ వరకే అని. ఏం అసలు మనుషులు సిగ్గు సరలేని మాటలు అంత మారుస్తారా? ఇంత మాటలు మార్పులా? అసలు మరి ఏం అసహ్యం వేస్తారు మాట్లాడటానికి కూడా. ఇన్ని ఏదో ఒక మాట మారారంటే ప్రతిదీ చెప్పింది ప్రతిదీ తప్పుడే, ప్రతిదీ మార్పే, ప్రతిదీ యూటర్న్సే. దౌర్భాగ్యం వీళ్ళకి. వీళ్ళ బతుకులు ప్రజలు ఏం చేయలేము. 4 ఏళ్ళు కర్మ అనుకోవాలి. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అంధకారంలోకి తీసుకెళ్తున్నారు, అరాచకాన్ని తీసుకెళ్తున్నారు, అవినీతికి అడ్రస్గా మారుస్తున్నారు. ఇది దరిద్రం. ఇప్పుడు ఇంకొకటి సార్, రోజా గారిని ఏమన్నారంటే ఆమె ఒక వార్డ్ అన్నారు, ఆడగారు ఇంకా ఇది కూడా కాదు అన్నట్టుగా మాట్లాడారు. సో అలాగే వాళ్ళ కొడుకు ఫొటోస్ మాపింగ్ చేశారు. దానికి ఇప్పుడు ఆ పనులు చేసిన వాడిని చెప్పు తీసుకుని నడిరోడ్డు మీద
ఉమ్ముల వర్షం కురిపించి అశుద్ధంతో అభిషేకం చేసి చేయాలి. అది చేయాల్సిన పని. ఒక తల్లి కొడుకుని అలాగ న్యూడ్ మార్ఫింగ్ చేసిన వాళ్ళని ఇంకా వీళ్ళు వాడిని తిట్టడము, వాడిని నిందించడం, వాడిని ఇచ్చేయటం మొదలేసేసి ఆ తర్వాత భానుప్రకాష్ గారు ఏం మాట్లాడతాడు, భానుప్రకాష్ గారు అతను మనిషి అయినా వాడు ఆడదాన్ని పట్టుకుని 2,000 రూపాయలు ఇస్తే ఏమైనా చేస్తా, ఈ నా కొడుకు ఏమన్నా ఈ భానుప్రకాష్ అని ఎవడేమన్నా బ్రోకరా, లేకపోతే వీడేమన్నా దీపం పట్టాడా, అమ్మాయి 2,000 తీసుకుని ఏం చేస్తాడు, వీడు దీపం బట్టి బ్రోకర్ పని ఏమైనా చేశాడా వీడ మాట్లాడడానికి? అలాంటి మాటలు మాట్లాడిన లుచ్చా మాటలు మాట్లాడిన వాడిని చెప్పు తీసుకుని కొట్టాల్సింది పోయి ఇంకా దానికి రియాక్ట్ అయ్యి బాధపడి ఈ అమ్మాయి మాట్లాడితే ఆ మాట మీద ఆ అమ్మాయి ఏదో దోషి మాట్లాడినట్టు మాట, నా కొడుకులు అంటే నా కొడుకులు అంటావు, ఇంకా నా కొడుకులతో ఆగింది అమ్మాయి, ఇంకా పచ్చి బూతులు తిట్టారు ఇలాంటి నా కొడుకుల్ని. సిగ్గు శరవన మనిషి వాడు, వాడికి పెళ్ళాం బిడ్డలు లేరు, వాడికి తల్లి ఆలి లేరు, ఇలా మాట్లాడతావా? ఎవరు చెప్పారంటే వీడికి? అంటే వీడేమన్నా ఆ బ్రోకర్ల పని ఎవరు ఎంతకు వెళ్తున్నా ఏం చేస్తున్నా బ్రోకర్ పని, ఆ పింపు పని పని చేస్తున్నాడు వీడు, రెడ్ లైట్ ఏరియాలో ఏజెంట్ లాగా ఉన్నాడు వీడేమన్నా? బ్రోకర్ పనులు చేసేవాడికి తెలుస్తాయి. ఇక్కడ బ్రోకర్ పని ఏమైనా చేస్తున్నాడా, ఎవరో రూమ్లోకి వెళ్ళినప్పుడు లైట్ పడుతున్నాడా? సిగ్గు సరే ఉండాలి మాట్లాడు. అలాంటి మాటలు మాట్లాడిన చెప్పు తీసి కొట్టకుండా ఖండించకుండా ఇంకా దానికి బాధపడి అమ్మాయి మాట్లాడింది ఆ అమ్మాయిని ట్రోల్ చేస్తారు. బుద్ధి ఉందా వీళ్ళకి అన్నీ? అందుకే చెప్పిన సిగ్గు శరం మానం అన్నీ వదిలేసింది కూడా ప్రభుత్వం, అన్నీ వదిలేదు. విచ్చలవిడి పేటరేగిపోయి మాట్లాడతారు, అహంభావంతో మాట్లాడతారు, అహంకారం నెత్తికెక్కింది. ఇది త్వరలోనే దానికి పరిసరం ఉంటుంది.